యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు కర్కాటక రాశిలో శుక్రుని యొక్క ప్రవేశం, శుక్ర సంచారం ఆగస్టు 20-21 మధ్యన శుక్రుడు కర్కాటక రాశిలో ప్రవేశించి సెప్టెంబర్ 13 వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. కర్కాటక రాశిలో శుక్ర సంచారం, శుక్ర గోచారం వేరు. జనరల్గా కర్కాటక రాశిలో శుక్రుడు ఉన్నటువంటి వాళ్ళు, శుక్రుడు ఉండగా పుట్టినటువంటి వాళ్ళు సామాన్యంగా ఈ కర్కాటక రాశిలో శుక్ర సంచారం మగవాళ్ళ కన్నా ఆడవాళ్లకు చాలా అనుకూలంగా ఉంటుందండి. కర్కాటక శుక్రుడు ఆడవాళ్లకు చేసేంత మేలు మగవాళ్లకు తక్కువగానే చేస్తాడు అనవచ్చు. గోచారంలోనైనా జన్మ జాతక కుండలిలోనైనా. విశేషం ఏంటంటే ఈ కర్కాటక శుక్రుడు ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా సుష్టిగా తినాలి అనేది రుచులతో సంబంధం ఉంటుంది. మంచి వంటకాలు, మంచి వడ్డన, ఇతరులకు మంచిగా తినిపించాలనే ఒక కోరిక, ఇలాంటివన్నీ ఉంటాయండి. వీళ్ళు సామాన్యంగా ఏదన్నా ప్రయోజనాలలో, విందులు వినోదాలలో వీళ్ళ ఆర్భాటం ఎక్కువగా ఉంటుంది. వడ్డన చేయడంలో, వంటలు చేయడంలో వీళ్ళ ఆర్భాటాలు ఎక్కువగా ఉంటాయి. అందులో ఆడవాళ్ళకి ఇది అనుకూలము, మగవాళ్ళైనా కూడా అలాగే ఉంటారు. కాకపోతే మగవాళ్ళకు ఒక ప్రత్యేకత ఏంటంటే కొంత అధైర్యం అండి. ఒంటరిగా ఏ పని చేయలేరు. ఒక వ్యక్తి తోడుగా ఉంటేనే తప్ప ఒంటరిగా ఏ పని చేయలేరు. మనస్సులో ఏదైనా ప్రబలమైన కోరిక కలిగితే ఒక పట్టానది పోదు, అది తీరేంత వరకు పోదు. ఇలాంటివి లక్షణాలు మంచివి ఉన్నాయి, అవలక్షణాలు కూడా ఉన్నాయి. తర్వాత ఇలాంటి వ్యక్తులు ఏదైనా వ్యసనాలకు లోనైతే కూడా చాలా ఇబ్బంది. కానీ దర్జాగా మహారాజుల్లాగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది జాతక రీత్యా, జాతక జన్మచక్రంలో. గోచార రీత్యా కూడా మంచి ఫలితాలే ఉన్నాయి. ఇంకొక విశేషంగా చెప్పాలంటే అండి, కర్కాటక రాశిలో శుక్రుడు చంద్రుడు కలిసి ఉండగా ఎవరైనా కూపారంభం అంటే బోరు వేయడం కానీ, బావులు తవ్వడం కానీ, భూమిలో నీరు వెతికే వాళ్ళు ఎవరైతే ఉంటారో, మంచిగా కర్కాటక రాశిలో శుక్రచంద్రులు ఉండగా కర్కాటక లగ్నంలోనే ఆ యొక్క పని ప్రారంభం చేసినట్టయితే బ్రహ్మాండమైన నీళ్లు దొరుకుతాయి. అంటే బండ కింద అయినా బ్రహ్మాండమైన నీళ్లు ఉంటాయి అనేది ఒక అనుభవపూర్వకమైనటువంటి ఒక విశ్వాసం తెలియజెప్పడం జరిగింది. అది కొంతవరకు మేము ప్రయత్నం చేస్తే కూడా ఆ ఫలితాలు నిజంగా అయినాయి. కాబట్టి రేపు ఎవరైనా కూడా 21-22 ఇంచుమించుగా ఆ చంద్రుడు బయటికి వెళ్ళకముందే శుక్రచంద్రుడు కలిసి ఉండేటువంటి సమయంలో మీరు ముహూర్తాలు పెట్టుకున్నట్టయితే బోరు అంటే నీళ్లు పడేయడానికి అవకాశాలు బాగా ఉన్నాయని కూడా ఇందులో తెలియజేస్తున్నాను. ఈ కర్కాటక శుక్ర గోచారంలో ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంది అంటే, మనకు కర్కాటక రాశి తర్వాత కుంభరాశి, కన్యా రాశికి ఎక్కువ అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఈ శుక్ర గోచారంలో మనకు కనిపిస్తున్నది. అంటే స్వర్ణమూర్తిగా ఈయన యొక్క ఫలితాలు స్వర్ణమూర్తిగా యోగిస్తున్నాడు. కర్కాటక రాశికి యోగిస్తున్నాడు, కుంభరాశికి యోగిస్తున్నాడు, కన్యా రాశికి యోగిస్తున్నాడు. తదుపరి దాని తర్వాత రజితమూర్తిగా అంటే రజితం అంటే వెండి, అక్కడ స్వర్ణం బంగారం, ఇక్కడ వెండి. ఈ యోగం మిథున రాశి వారికి, మీనరాశి వారికి, వృశ్చిక రాశి వారికి రజితమూర్తిగా యోగించబోతున్నాడు. తర్వాత తామ్రమూర్తి ఎవరికి? వృషభ రాశికి, మకర రాశికి, తులారాశికి తామ్రమూర్తిగా అంటే కొద్దిగా ఫలితాలు ఇవ్వడం మరికొంత తగ్గుతున్నాడు. అయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితిలో కూడా లోహమూర్తిగా ఉన్నాడు మేషానికి, ధనుస్సుకు, సింహానికి. ధనుర్రాశి వారు, మేషరాశి వారు, సింహరాశి వారికి లోహమూర్తిగా ఉన్నాడు. ఫలితాలు మాత్రం మంచిగా ఇవ్వడానికి అవకాశం ఉన్నా అక్కడ లోహమూర్తిగా అయినాడు. కాబట్టి ఈ 3 రాశుల వాళ్ళు కొద్దిగా విశేషమైనటువంటి పూజలు, పరిహారాలు శుక్ర ప్రీత్యర్థం మీరు చేయగలిగినంత చేసుకోవాలి. అన్ని రాశుల వాళ్ళు చేయాలి, కానీ వీళ్ళు అత్యంత శ్రద్ధతో చేయాలి. ఇది శుక్ర గోచారంతో ఉన్నటువంటి ముడిపడి ఉన్నటువంటి అనుబంధం. అందుకే మనకు
ఈ శుక్రుడు కర్కాటక రాశిలో 21 ఆ ప్రాంతంలో పునర్వసు 4వ పాదంలో ప్రవేశించి 23వ తేదీ వరకు పునర్వసు నక్షత్రంలోను, ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 3 వరకు పుష్యమి నక్షత్రంలోను, సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 13 వరకు ఆశ్లేష నక్షత్రంలో సంచారం చేయబోతున్నాడు. ఈ విధంగా ఆయన స్వర్ణమూర్తిగా, రజతమూర్తిగా, తామ్రమూర్తిగా, లోహమూర్తిగా ఈ షార్ట్ పీరియడ్ నెల రోజుల కాలం కూడా కాకుండా తొందరగాలోనే ఆయన ఒక 20-21 రోజులలోనే కర్కాటక రాశి నుంచి సింహరాశికి బదిలైపోతున్నాడు. ఇందుకు గాను ఈ ద్వాదశ రాశుల వాళ్ళు మరి కొన్ని నక్షత్రాల విషయంలో కూడానండి, ఇక్కడ నక్షత్ర ఫలితాలు కూడా మీకు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. దీంట్లో అయినంత వరకు ఆగస్టు 21 నుంచి 23 తేదీ వరకు అశ్వని, మఖ, మూలా నక్షత్ర జాతకులకు కొద్దిగా ఉత్కంఠకంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది, ఉక్కిరిబిక్కిరిగా ఉంటుంది. ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 3 వరకు భరణి, పూర్వ ఫల్గుని, పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ తదుపరి సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 13 వరకు కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఇబ్బందికరంగా ఉంటుంది ఈ శుక్ర గోచారం. కాబట్టి మీరు ఈ డేట్ల ప్రకారంగా ఆ నక్షత్రాల వారు కూడా ప్రత్యేకంగా పరిహారాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అందుబాటులో ఉన్న శుక్ర దేవాలయాలు కానీ, లక్ష్మీ దేవాలయాలు, ప్రత్యేకంగా లక్ష్మీ దేవాలయాలు, అమ్మవారి దేవాలయాలు ఇవి చేయండి. మరి గోసేవ కూడా ప్రత్యేకంగా చేయండి. అయినంత వరకు కుటుంబంలో స్త్రీలతో వివాదాలు లేకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాంటి వివాదాలు వచ్చినా కూడా దుష్ట భాషణ లేకుండా, ఎందుకంటే ఇక్కడ స్త్రీ హర్ట్ కాకూడదని ఉందండి. కర్కాటక రాశిలో శుక్ర సంచారంలో ఒక ప్రత్యేకమైన పరిహారం, స్త్రీలను హర్ట్ చేయొద్దు, వాళ్ళను వేధించొద్దు, వాళ్ళను బాధించొద్దు అని ఉంది. సరే, ఏ రాశిలో అయినా చేయొచ్చు ఇది, కానీ ప్రత్యేకంగా ఇందులో చేయాలి. పిల్లల విషయంలో ఆడపిల్లలు కోరినటువంటి ఏవైనా వాళ్ళు కోరిన కోరికలు కూడా తొందరగా ఫలించేటట్టుగా, వివాహ ప్రయత్నాలు కూడా ఇట్లాంటివి ఏవి చేసినా మీరు ఆడపిల్లను దృష్టిలో పెట్టుకొని చేసేటివన్నీ కూడా కొంత అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శుక్ర ప్రీత్యర్థం మీరు ముఖ్యంగా శుక్ర గాయత్రి, శుక్ర అష్టోత్తరం, శుక్రుని మూలమంత్రం లేదా శుక్రుని యొక్క ప్రార్థనా శ్లోకం, దీంతోపాటు దానాలు ఏవైనా చేయండి. అమ్మవారి పూజలు ప్రత్యేకంగా చేయండి. పారాయణాలు చేయండి. హోమాలు ఇట్లాదులు మాత్రం లేవు, కేవలం పారాయణాలే ఉన్నాయి. వాటిని చేసుకొని ఈ శుక్ర ప్రీత్యర్థం మంచి ఫలితాలు పొందడానికి ఈ పనులు చేసినట్టయితే అన్ని విధాల మీకు ఆ శుక్ర భగవానుడు సహకరిస్తాడు. ఇది యోగమంజరి ద్వారా శుక్రుని యొక్క ప్రత్యేకత తెలియజేయడం జరిగింది. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.